ఈ వీడియోలో మనం బ్రాండ్ నేమ్ అండ్ లోగో గురించి అయితే డిస్కస్ చేద్దాం. హలో మృవా ఫ్యామిలీ, దిస్ ఇస్ నవీన్, ఫౌండర్ ఆఫ్ మృవా. వెల్కమ్ టు ది ఎపిసోడ్ 2 ఆఫ్ హౌ టు స్టార్ట్ ఏ క్లాతింగ్ బ్రాండ్. బ్రాండ్ నేమ్ అండ్ లోగో ఒక పర్సన్ని ఐడెంటిఫై చేయడానికి నేమ్ అండ్ ఫేస్ ఎంత ఇంపార్టెంటో అలానే ఒక బ్రాండింగ్కి కూడా బ్రాండ్ నేమ్ అండ్ లోగో కూడా అంతే ఇంపార్టెంట్. బ్రాండ్ నేమ్ అండ్ లోగోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ వైస్ అయితే చూపిస్తాను. స్టెప్ 1 వచ్చేసి ఈజీ ప్రొనౌన్సియేషన్. ఒకవేళ మనం ఒక బ్రాండ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే చూసే కస్టమర్స్కి కానీ ఆ నేమ్ అనేది ఈజీగా ప్రొనౌన్స్ చేసే విధంగా ఉండాలి. అండ్ నా సజెషన్ అయితే మెయిన్గా నేమ్ వచ్చేసి వన్ వర్డ్లో ఉండడం బెటర్. ఎందుకంటే డబల్ నేమ్స్ ఉండడం కానీ డబల్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ అది కస్టమర్స్కి ప్రొనౌన్స్ చేయడానికి అంత ఈజీగా అనిపించదు. అండ్ లోగో కూడా అలానే మీకు ఒక కస్టమర్ వచ్చి మీ బ్రాండ్ లోగోని చూడగానే మీ బ్రాండ్ నేమ్ని ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. అండ్ స్టెప్ 2 వచ్చేసి మీనింగ్ అండ్ డెఫినేషన్. మీరు ఒక నేమ్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి ఒక మంచి మీనింగ్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ లాంగ్వేజ్లో దాని మీనింగ్ని అయితే కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే మన లాంగ్వేజ్లో కొన్ని మంచి మీనింగ్ ఇచ్చే వర్డ్స్ కూడా వేరే లాంగ్వేజ్లో కొంచెం బ్యాడ్ మీనింగ్స్ వచ్చే విధంగా ఉంటుంది. అలాంటి మిస్టేక్స్ చేయకుండా అన్నీ రీసెర్చ్ చేసి మీ బ్రాండ్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ లోగో, ఒక లోగో కూడా మీ బ్రాండ్ని డిఫైన్ చేసే విధంగా ఉండాలి. స్టెప్ 3 వచ్చేసి బ్రాండ్ ఐడెంటిటీ అండ్ టార్గెటెడ్ పీపుల్. ఒకవేళ మీరు నేమ్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒకవేళ క్లాతింగ్ బ్రాండ్లో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. క్లాతింగ్ బ్రాండ్లో వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. లైక్ స్ట్రీట్ వేర్ అని, ఫాస్ట్ ఫ్యాషన్స్ అని, ప్రీమియం బ్రాండ్స్ అని. ఒకవేళ మీరు ఈ కేటగిరీలో ఏ బ్రాండ్ అయితే చూస్ చేసుకుంటారో మీ నేమ్ని కూడా ఆ కేటగిరీని డిఫైన్ చేసే విధంగా ఉండడం బెటర్. లైక్ ఎందుకంటే స్ట్రీట్ వేర్లో ఉండే కస్టమర్స్కి మీ బ్రాండ్ నేమ్ కానీ లోగో కానీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. అలాంటి లోగోస్ అండ్ నేమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ స్టెప్ 4 వచ్చేసి సోషల్ మీడియా అండ్ వెబ్సైట్. ఒకవేళ మీరు బ్రాండ్ నేమ్ని అయితే డిసైడ్ అయ్యి ఉంటే దాన్ని మెయిన్గా సోషల్ మీడియాస్లో వెతకడం చాలా బెటర్. అంటే అవైలబిలిటీ ఉందా లేదా అని. లైక్ ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్స్ కానీ, లింక్డ్ఇన్స్ కానీ, ఎలాంటి సోషల్ మీడియాలో మీరు ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నారో అలాంటి దాంట్లో మీ బ్రాండ్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా బెటర్. అండ్ మెయిన్గా వచ్చేసి వెబ్సైట్కి చూసుకుంటే మాత్రం దాని డొమైన్ అవైలబుల్ ఉందా. లైక్ మీరు మా బ్రాండ్ వచ్చేసి మృవా.com అని, మృవా.in అని, అలాంటి డొమైన్స్ అవైలబిలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా బెటర్. అండ్ మెయిన్గా ఇంకొక పాయింట్ వచ్చేసి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ వేరే బిజినెస్ ఓనర్స్ కానీ ఆ నేమ్ని రిజిస్టర్ చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడం, ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో వెళ్ళి రీసెర్చ్ చేసి చూడడం బెటర్. అది ఎలా చూడాలో కూడా నేను ఈ వీడియోలో లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 5 వచ్చేసి లోగో డిజైన్స్. అండ్ ఒకవేళ మీరు బిజినెస్ నేమ్ డిసైడ్ అయ్యి ఉండి లోగోని ఎలా చేసుకోవాలని చాలా డౌట్స్ ఉంటాయి కదా, అది మీరు ఓన్గా కూడా ట్రై చేయొచ్చు. లైక్ క్యాన్వా అని, అడాబ్స్ అని చాలా వెబ్సైట్స్ ఫ్రీగా అవైలబిలిటీ ఉంది. అందులో మీరు ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీతోని అవ్వకపోతే మనకు ఫ్రీలాన్సర్స్ కూడా చాలామంది అవైలబుల్ ఉంటారు. వాళ్ళని హైర్ చేసుకుని అయినా సరే లోగోని డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి యూనిక్నెస్. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న నేమ్ అండ్ లోగో అని యూనిక్నెస్గా ఉండడం బెటర్. అంటే ఆల్రెడీ యూజ్ చేసిన నేమ్స్ లేకుండా లోగోస్ కానీ వేరే బ్రాండ్స్కి సిమిలర్ లేకుండా చూసుకోవడం చాలా బెటర్. అండ్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళు యూజ్ చేసింది తీసుకోకపోవడం చాలా బెటర్. ఎందుకంటే మీరు ఒక ఇంటర్నేషనల్ బ్రాండింగ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్స్ మ్యాచ్ అవ్వడం కానీ సిమిలర్గా ఉండడము, లోగోస్ సిమిలర్గా ఉండడం, ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, వేరే బిజినెస్ ఓనర్స్ దాన్ని రిజిస్టర్ చేసుకున్నారా లేదా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న బ్రాండ్ నేమ్కి డొమైన్ అండ్ ట్రేడ్ మార్క్ అవైలబిలిటీ ఎలా తెలుసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను డొమైన్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను. ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్కి వెళ్ళేసి గోడాడీ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో మీరు ఏ నేమ్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు మా బ్రాండ్ నేమ్ వచ్చేసి మృవా కదా, ఆ నేమ్ని మళ్ళీ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ టైప్ చేసి సెర్చ్ డొమైన్స్ అనేది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట డొమైన్ ఆల్రెడీ టేకన్ అని. అంటే వేరొక పర్సన్ ఈ డొమైన్ ఆల్రెడీ పర్చేజ్ చేశారనమాట. అంటే మీరు వేరే నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అలా మీరు ఎన్ని నేమ్స్ అయితే అనుకుంటారో అన్నీ ఇక్కడ వచ్చి సెర్చ్ చేసి డొమైన్ అవైలబిలిటీని చెక్ చేసుకోండి. అండ్ అలానే మీకు ట్రేడ్ మార్క్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను. అలానే సెర్చ్ ఇంజిన్లో ట్రేడ్ మార్క్ సెర్చ్ అని టైప్ చేయండి.
ఇక్కడ పబ్లిక్ సెర్చ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ అని చేశాక మీరు ఏ నేమ్ అయితే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. సేమ్ ఇప్పుడు మా బ్రాండ్ నేమే చూస్తున్నాను మీకు. మురువా అని టైప్ చేసి క్లాసెస్. ఈ క్లాసెస్ అనేవి మన ఇండియాలో 45 క్లాసెస్ ఉంటుంది. ఇక్కడ మన క్లాతింగ్ బ్రాండ్ వచ్చేసి క్లాస్ 25లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ 25 అని టైప్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్న కోడ్ని టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయగానే ఈ బ్రాండ్ని ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా చూపిస్తుందంటే ఆల్రెడీ వేరే బిజినెస్ ఓనర్స్ ఈ నేమ్ని ట్రేడ్ మార్క్ చేయించుకున్నారు. అంటే మీరు కొత్త నేమ్ని యూజ్ చేసుకోవాలి. ఇంకా అలా మీరు ఎన్ని నేమ్స్ అయితే ఉంటాయో అది ఇలానే సేమ్ డొమైన్ అండ్ ట్రేడ్ మార్క్ని అవైలబిలిటీ ఉందా లేదా తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ నేమ్తోని ప్రొసీడ్ అవ్వండి. అండ్ నేమ్ అండ్ లోగో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో నేమ్ అని టైప్ చేయండి. అవర్ టీమ్ విల్ రీచ్ అవుట్ యూ. అండ్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే ఈ అకౌంట్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.